నమస్కారం. సూర్యభగవానుడు 15 జూన్ 2026 నుంచి 16 జూలై 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నారు. రవి మిథున సంక్రమణ కాలంలో వివిధ రాశుల వారు ఏ విధమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా రవి మిథున రాశిలో ఉండగా ఈ నెల రోజుల్లో మేషరాశి వారికి మిథున రాశి సంచారం చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే మేషరాశికి చెంది ఆర్మీ, పోలీస్ లేదా రక్షణ రంగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ యొక్క రవి మిథున రాశిలో ఉన్నంత కాలము అనుకూలమైన కాలం. సంతాన ప్రయత్నాలు చేస్తున్న మేషరాశి వారికి కూడా ఈ యొక్క రవి మిథున సంచార కాలం కలిసి వస్తుంది. చక్కటి పుత్ర సంతాన భాగ్యాన్ని రవి ప్రసాదించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాతకంలో రవి సంపూర్ణ బలంతో ఉండాలి. ప్రస్తుతము మేషరాశి వారికి ఏలినాటి శని దశ ప్రథమ పాదం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే శనైశ్వరుడు ప్రతికూలంగా ఉంటారో వారి వల్ల ఆ శనైశ్వరుడి వల్ల రవి వల్ల మీరు పొందవలసినటువంటి ఈ అనుకూల ఫలితాలను పూర్తి స్థాయిలో పొందలేరు. ఇక వృషభ రాశి వారికి రవి మిథున రాశిలో ఉన్నంత సమయము ధన సంపాదన చేతిపై నిలబడదు. ఏదో ఒక విధమైనటువంటి ఊహించని మార్గాలలో ధనం వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మాతృవర్గీయుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క స్వ ఆరోగ్య విషయాలలో కూడా ముఖ్యంగా నేత్రాలకు సంబంధించిన ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మాతృవర్గీయుల ఆరోగ్య విషయంలోనూ మీ యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య విషయాల్లోనూ మీరు ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మిథున రాశి వారికి రవిగ్రహ మిథున సంచార కాలం అనేది కలిసి రాదు. మిథున రాశి వారు ఈ నెల రోజులు కూడా ఆర్థిక పరమైన సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన సూచనలు అధికంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి శత్రుత్వాల వల్ల లేదా తగాదాల వల్ల చికాకులను ఎదుర్కొంటారు. ఏదో ఒక కారణం తెలియనటువంటి మానసిక ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలకు మీ శారీరక బలం సహకరించదు. మిథున రాశి వారు 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 వరకు నిత్యం రవిగ్రహ స్తోత్రమైనటువంటి జపాకుసుమ సంకాసం, కాశ్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వపాపగ్నం, ప్రణతోస్మి దివాకరం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 3 సార్లు, వీలైతే మనసులో ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పఠించుకోవడం మంచిది. మిథున రాశికి చెందిన వారి వ్యక్తిగత జాతకంలో రవి అనుకూలంగా ఉన్నట్లయితే, అంటే ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే నేను ఇప్పుడు పేర్కొన్నటువంటి ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది. అందువలన ఆందోళన చెందకండి. ఇక కర్కాటక రాశికి చెందిన వారికి రవిగ్రహం యొక్క మిథున రాశి సంచారం కలిసి రాదు. ముఖ్యంగా వారసత్వ సంబంధంగా మీకు లభించినటువంటి స్థిరచరాస్తులు వ్యయం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వారసత్వ సంపద విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులను తనఖా పెట్టడము, వాటిపై రుణాలు తీసుకోవడము, వాటిని హామీలుగా పెట్టడము ఇటువంటివి చేయకుండా ఉండడం మంచిది. కర్కాటక రాశికి చెందిన యువత దురభ్యాసాలు అనగా దురలవాట్ల పట్ల ఆకర్షితులవ్వడానికి సూచనలు ఉన్నాయి.
అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించి 13 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలకు రవి మిథున రాశిలో ఉన్న ఈ నెల రోజులు అంటే 16 జూలై 2026 వరకు కూడా ఆరోగ్యపరమైన విషయాలలో తరచుగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్య విషయాల్లో తల్లిదండ్రులు అన్ని విధాల జాగ్రత్తగా ఉండడం మంచిది. కర్కాటక రాశికి చెందిన వారి వ్యక్తిగత జాతకంలో రవి బలమైన స్థానంలో ఉన్నట్లయితే నేను పేర్కొన్నటువంటి ఈ చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది. కర్కాటక రాశి వారు కూడా ఈ నెల రోజులు నిత్యం రవిగ్రహ స్తోత్రమైనటువంటి జపాకుసుమ సంకాసం, కాశ్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వపాపగ్నం, ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క మా స్తోత్రాన్ని నిత్యం పఠించడం మంచిది. సింహరాశి. సింహరాశి వారికి రవిగ్రహ మిథున సంచారం చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా లాభపడతారు. పితృవర్గ సంబంధమైన స్థిరాస్తికి చెందిన తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క నెల రోజుల్లో పరిష్కారానికి ఒక పరిష్కార మార్గాన్ని పొందుతారు. రాజకీయ పదవులు ఆశిస్తున్న వారికి, అదేవిధంగా బంగారంతో లేదా వెండితో ఇటువంటి విలువైన లోహాలతో కూడినటువంటి వ్యాపారం చేస్తున్న వారికి రవి యొక్క మిథున రాశి సంచారం బాగా కలిసి వస్తుంది. అయితే సింహరాశి వారికి ప్రస్తుతము అష్టమ శని గోచార రీత్యా అష్టమ శని జరుగుతూ ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం యొక్క ప్రతికూలత గనక తీవ్రంగా ఉంటే, అంటే మీకు శని నీచ స్థానాల్లో కానీ శత్రుస్థానాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ కలిసి ఉన్నట్లయితే నేను ఇప్పుడు పేర్కొన్నటువంటి లాభాలను అంటే అనుకూల ఫలితాలను పూర్తి స్థాయిలో పొందలేరు. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి రవిగ్రహం యొక్క మిథున రాశి సంచారం చాలా బాగా యోగిస్తుంది. ఎవరైతే విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు లేదా విదేశీ ఉద్యోగ జీవన సంబంధ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెల రోజులు అనుకూలంగా ఉంటుంది. మీ నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి అధిక ధన వ్యయాన్ని ఈ నెల రోజులు మీరు అదుపులో పెట్టగలుగుతారు. అయితే 28 జూన్ 2026 నుంచి 4 జూలై 2026 వరకు ఈ తేదీల్లో కన్యారాశి వారు తమ ప్రమేయం లేకుండానే అపఖ్యాతి పాలయ్యేటటువంటి పరిస్థితులు, అటువంటి అపఖ్యాతిని అంటే కీర్తి ప్రతిష్టలను పాడు చేసేటటువంటి సందర్భాలలో ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మిగిలిన రోజులన్నీ కూడా కన్యారాశి వారికి రవిగ్రహ మిథున సంచారం బాగా కలిసి వస్తుంది. తులారాశి. తులారాశి వారు రవిగ్రహం యొక్క మిథున సంచారం వల్ల ఈ నెల రోజులు విశేషమైనటువంటి అనుకూలతను అనుభవిస్తారు. ముఖ్యంగా భాగ్య సంపదల విషయంలో, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రమోషన్ల విషయంలో అనుకూలమైనటువంటి కాలాన్ని పొందగలుగుతారు. చక్కటి ఉన్నత భావాలు కలిగినటువంటి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నూతన స్నేహవర్గం లభిస్తుంది. తులారాశికి చెంది వ్యక్తిగత జాతకంలో రవిగ్రహ బలం లోపించిన వారు నేను పేర్కొన్నటువంటి ఈ అనుకూల ఫలితాలను కొంచెం తక్కువ స్థాయి అనుకూలతను మాత్రమే పొందగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి చెందిన వారికి రవి యొక్క మిథున సంచారం కలిసి రాదు. జీవిత స్థిరత్వం అంటే ధనార్జన లేదా కెరియర్ పరంగా ఆకస్మిక నష్టాలను ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. పితృవర్గానికి చెందిన ముఖ్యంగా తండ్రి గారు, బాబాయిలు లేదా పెదనాన్నలు ఈ యొక్క పితృవర్గము ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వారసత్వ సంబంధంగా లభించినటువంటి సంపదల్ని అంటే భూములు కానీ గృహాలు కానీ ఏదైనా క్రయ విక్రయాలు విషయంలో
ఈ యొక్క నెల రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా వృశ్చిక రాశి వారు ఈ మిథున సంక్రమణ, రవి యొక్క మిథున సంక్రమణ పూర్తయ్యేంత వరకు ఆ క్రయ విక్రయాలను వాయిదా వేయడం మంచిది. వృశ్చిక రాశి వారు కూడా ఈ నెల రోజులు రవిగ్రహ స్తోత్ర పఠనం, జపాకుసుమ సంకాసం, కాశ్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వ పాపగ్నం, ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం పఠించడం మంచిది. కెరియర్ రీత్యా ఈ నెల రోజులు వృశ్చిక రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ అంతటి మీరే ఉద్యోగం మానేయడం, ఉద్యోగాన్ని మార్చుకోవడం, లేదా మీ కెరియర్ని మార్చుకోవడం, ఇటువంటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. వృశ్చిక రాశికి చెందిన వారి వ్యక్తిగత జాతకంలో రవి బలంగా ఉంటే నేను పేర్కొన్నటువంటి ఈ ప్రతికూల ఫలితాల తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి అధైర్యపడకండి. మీ వ్యక్తిగత జాతకంలో రవి ఎలా ఉన్నాడు, మీకు అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి రవిగ్రహం యొక్క మిథున సంచారం బాగా కలిసి వస్తుంది. నూతన గృహము లేదా సొంత స్థలం కొనుక్కోవాలి అనే మీ యొక్క మనోభీష్టాన్ని ఈ నెల రోజుల్లో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెల రోజులు కూడా చక్కటి అనుకూలమైనటువంటి సంబంధం దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ధనుర్రాశి వారికి ప్రస్తుతము అర్ధాష్టమ శని దశ గోచార రీత్యా జరుగుతూ ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో శనేశ్వరుడు ప్రతికూలంగా ఉంటే కనుక నేను పేర్కొన్నటువంటి ఈ అనుకూల ఫలితాలను పూర్తి స్థాయిలో పొందలేరు. మకర రాశి. మకర రాశి వారికి రవిగ్రహం యొక్క మిథున రాశి సంచార కాలం అంతగా కలిసి రాదు. ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల రోజులు మీపై నరఘోష అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీకు అంతర్గత శత్రువులు పెరుగుతారు. న్యాయస్థానాల్లో తీర్పుల కోసం ఎదురు చూస్తున్న వారు అతి కష్టం మీద మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి రవిగ్రహం యొక్క మిథున సంచార కాలం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి లేదా సంతాన సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల రోజులు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశికి చెందిన ముఖ్యంగా వైద్య రంగంలో శస్త్రచికిత్సా నిపుణులకు ఈ నెల రోజులు అధిక ధనార్జన లభిస్తుంది. కుటుంబానికి బంగారము లేదా వెండి వంటి విలువైనటువంటి లోహ సంపదను మీరు ఏర్పాటు చేయగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారికి రవిగ్రహం యొక్క మిథున సంచారం అంతగా కలిసి రాదు. ప్రారంభించిన పనుల్లో ఆకస్మిక విఘ్నాలు లేదా వాహన ప్రమాదాలు, భూ సంబంధమైన లేదా స్థిరాస్తి సంబంధమైన తగాదాల వల్ల చికాకులు ఎదుర్కొనే సూచనలు చాలా అధికంగా ఉన్నాయి. మీనరాశి వారికి ప్రస్తుతము ఏలినాటి శని దశ యొక్క చివరి పాదం కూడా జరుగుతూ ఉండడం వల్ల రవి మరియు శనేశ్వరుల ప్రతికూలత కొంచెం అధికంగా ఉండడం వల్ల ఈ నెల రోజులు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత జాతకంలో మీనరాశి వారికి రవి ఉచ్చస్థానంలో లేదా స్వక్షేత్రంలో లేదా కేంద్ర స్థానాల్లో ఉన్నట్లయితే ఈ ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది. ఏది ఏమైనా మీనరాశి వారు ఈ నెల రోజులు అంటే 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 వరకు ఉన్నటువంటి ఈ నెల రోజులు కాలంలో ఎన్ని ఆదివారాలు వీలైతే అన్ని ఆదివారాలు కేజింపావు గోధుమలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. అదేవిధంగా నిత్యము రవిగ్రహ స్తోత్రం, జపాకుసుమ సంకాసం, కాశ్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వ పాపగ్నం, ప్రణతోస్మి దివాకరం ఈ రవిగ్రహ స్తోత్రాన్ని
అదేవిధంగా శనైశ్చరుడి యొక్క స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క స్తోత్రాన్ని, రవి శనైశ్చరుల స్తోత్రాల్ని నిత్యం పఠించడం మంచిది. ఇక వ్యక్తిగత జాతకంలో ఏ రాశికి చెందిన వారైనా లేదా ఏ నక్షత్రానికి చెందిన వారైనా లేదా ఏ లగ్నానికి చెందిన వారైనా సరే రవిగ్రహం యొక్క ప్రతికూల ఫలితాలను తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటే ప్రతిరోజు రవిగ్రహ స్తోత్ర పఠనమైనటువంటి జపాకుసుమ సంకాసం, నేను ఇంతవరకు చెప్తూనే వస్తున్నాను. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క రవిగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూనే ఆ మహాశివుడు స్వయంగా రవి యొక్క గొప్పదనాన్ని వర్ణించేటట్లు చెప్పినటువంటి శ్లోకం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మరొక్కసారి చెప్తున్నాను, ఇది ఆ మహాదేవుడు సర్వేశ్వరుడు, ఆయనే మనకి ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి శ్లోకం ఇది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కూడా పఠించడం వల్ల రవిగ్రహ అనుకూలతను పొందగలుగుతారు. ఆ ప్రత్యక్ష దైవాలైనటువంటి నవగ్రహాల యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మనందరం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. సెలవు.